హాయ్ అండి. ఈవినింగ్ టైంలో గానీ, మార్నింగ్ టైంలో గానీ టీతో పాటు ఈ బనానా కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. నేనిక్కడ 2 కప్పుల మైదాలోకి తగినంత సాల్ట్‌నైతే తీసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల పంచదారని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పౌడర్ చేసేసి వేసేసుకోండి. దీంట్లోకే ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని మంచిగా ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకొని, కొంచెం వాటర్ వేసి ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలిపి పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మెదిపేసుకొని ఇలా కొంచెం పిండినైతే అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరి పల్చగా కాకుండా కొంచెం దలసరగా ఉండేలాగా అయితే ఇలా పామేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఏ విధంగా మనం కట్ చేసుకున్నామో అదే విధంగా గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌లో అయితే వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కి ఇలా టర్న్ చేసుకొని మొత్తం మీడియం హీట్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే మన బన్ అయితే రెడీ. నిజంగా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో